సో స్టాటిస్టిక్స్ లో ఉన్న టైప్స్ డిస్కస్ చేసాం. ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ అంటే ఏంటనే డిస్కస్ చేసాం. డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అంటే ఏంటనేది డిస్కస్ చేసాం. తర్వాత ప్రాబబిలిటీ అంటే ఏంటనేది డిస్కస్ చేయలేదు నేను. సో ప్రాబబిలిటీ అంటే ఏంటంటే ప్రిడిక్షన్ ఆఫ్ ద అవుట్కమ్ అనమాట. అంతే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డెఫినేషన్ చూపిస్తాను, ఇప్పుడు ఒక నిమిషం వినండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కాయిన్ టాస్ వేసాం అనుకోండి. ఇప్పుడు ఆ కాయిన్ టాస్ వేసిన తర్వాత మనకు ఏం రావచ్చు, ఎక్స్పెరిమెంట్స్ అని ఉంటాయి దాంట్లో, ఇలా కొన్ని ఉంటాయి, అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. బట్ ప్రాబబిలిటీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద టాపిక్ ఆఫ్ స్టాట్స్. ఓకేనా, ఇది మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్. చాలా వరకు ఐ మీన్ నేను స్టార్ట్ చేసేదానికి ముందు కూడా నేను స్టాటిస్టిక్స్ అనేది వేరు, ప్రాబబిలిటీ అనేది వేరు అనే పాయింట్ లాగానే అనుకుంటుంటాను అనమాట నేను స్టార్ట్ చేసుకున్నప్పుడు. బట్ స్టార్ట్ చేసిన తర్వాత అర్థమైంది నాకు స్టాటిస్టిక్స్ లో వన్ ఆఫ్ ద పార్టే ప్రాబబిలిటీ కూడా అని. ఓకే, సో రెండు ఇంటిగ్రల్ పార్టే. స్టాట్స్ లో మూడు ఉంటాయి. ఒకటి ఇన్ఫరెన్షియల్, డిస్క్రిప్టివ్, దాని తర్వాత ప్రాబబిలిటీ. సో లార్జర్ పాపులేషన్ గురించి స్మాలర్ పాపులేషన్తో ఇన్ఫరెన్స్ చేస్తాం ఏం జరుగుతుంది అనేది. దెన్ డిస్క్రిప్టివ్ వచ్చేసి ఒక డేటా సెట్ తీసుకొని ఆ డేటా సెట్ని డిస్క్రైబ్ చేస్తాం మనం. సో దెన్ ప్రాబబిలిటీ అనేది ఏంటంటే ఒక డేటా సెట్ తీసుకొని ప్రిడిక్షన్స్ క్రియేట్ చేస్తాం మనం, ఏం జరగచ్చు అనే అవుట్కమ్స్ క్రియేట్ చేస్తాం మనం. అవుట్కమ్స్ ఎలా ఉండొచ్చు అనేది చెప్తాం దాంట్లో. ఇస్ ఇట్ క్లియర్? సో ఇవి మూడు ఉంటాయి. దీని తర్వాత నెక్స్ట్ మనం నిన్న వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ వేరియబుల్స్. వేరియబుల్స్ అంటే ఏంటి? attributes which holds different values or multiple values. సో మనం వాటిని 2 ways లో డివైడ్ చేసాం. మనం ఏవేవి? క్వాంటిటేటివ్, క్వాలిటేటివ్ లో ఏవేవి ఉన్నాయి? క్వాలిటేటివ్ లో కేటగరికల్ డేటా. ఆ కేటగరికల్ డేటాలో మనకు టూ టైప్స్ ఉన్నాయి మనకు. ఒకటి నామినల్, ఇంకొకటి ఆర్డినల్. ఓకే, దెన్ ఇంకొకటి వచ్చేసి ఒక్క నిమిషం కనెక్ట్ చేస్తున్నా. యా, ఇంకొకటి వచ్చేసి క్వాలిటేటివ్ లో మనకు న్యూమరికల్ డేటా ఉంటుంది. న్యూమరికల్ డేటాలో కంటిన్యూస్ డేటా ఉంటుంది, డిస్క్రీట్ డేటా ఉంటుంది. కంటిన్యూస్ డేటా విచ్ హ్యాస్ రేంజ్ ఆఫ్ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్, రేంజ్ ఆఫ్ వాల్యూ. హైట్, రేంజ్ ఆఫ్ వాల్యూ విచ్ హ్యాస్ ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్. అది కాకుండా డిస్క్రీట్ వాల్యూస్ అయితే ఓన్లీ హోల్ నెంబర్స్ మాత్రమే ఉంటాయి అనమాట. మనం హోల్ నెంబర్స్ మాత్రమే ఉంటాయి, ఇంకా వేరేవే ఉండవు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి? నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ఎ క్లాస్, నెంబర్ ఆఫ్ వెహికల్ పార్క్డ్ ఇన్ ద పార్కింగ్ లాట్. ఆల్ దీస్ కమ్స్ అంటే డిస్క్రీట్. అండ్ కంటిన్యూస్ డేటాలో ఏమొస్తాయి? హైట్స్ ఆఫ్ ఎ క్లాస్, వెయిట్ ఆఫ్ ఎ క్లాస్. సో ఇప్పుడు ఇవన్నీ కంటిన్యూస్ డేటా కింద వస్తాయి అన్నమాట. ఓకే, యాక్చువల్గా మనం వీటిని కొంచెం ఎంఎల్ లాగా మాట్లాడాలి అనుకుంటున్నాం అనుకోండి. యాక్చువల్గా మనకి సూపర్వైజ్డ్, అన్సూపర్వైజ్డ్ లో లీనియర్ రిగ్రెషన్స్ అని ఉంటాయి అనమాట. రిగ్రెషన్ తర్వాత క్లాసిఫికేషన్ అని ఉంటాయి అనమాట. సో న్యూమరికల్ డేటా వచ్చేసి రిగ్రెషన్కి యూస్ చేస్తాం, కేటగిరికల్ డేటా వచ్చేసి క్లాసిఫికేషన్ యూస్ చేస్తాం మనం. యాక్చువల్గా అంటే లైక్ ఇఫ్ యూ వాంట్ టు అటాచ్ ద రిలేషన్ బిట్వీన్ దెమ్, దాని నుంచి దీనికి అటాచ్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి రిలేషన్ ఉంటుంది అనమాట మనకు. ఓకే, దెన్ నిన్న మనం ఇండిపెండెంట్, డిపెండెంట్ వేరియబుల్స్ వరకు చూసాం మనం లాస్ట్లో కదా. మనం వేరియబుల్స్ని టూ టైప్స్లో డివైడ్ చేసాం. ఒకటి ఏంటి? క్వాలిటేటివ్, క్వాంటిటేటివ్. ఒక నిమిషం రాస్తాను, కనెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఒకటి క్వాలిటేటివ్, క్వాంటిటేటివ్లో మనకు నామినల్ డేటా, ఆర్డినల్ డేటా, దెన్ డిస్క్రీట్, కంటిన్యూస్ ఈస్ లైక్ ఫ్లోట్ వాల్యూస్ ఉన్నట్లుంటాయి. ఐ మీన్ మనం టెక్నికల్గా మాట్లాడాలనుకో ఫ్లోట్ వాల్యూస్, డెసిమల్ వాల్యూస్, రేంజ్ ఆఫ్ వాల్యూస్, దెన్ డిస్క్రీట్లో హోల్ వాల్యూస్, హోల్ నెంబర్స్. ఓకే, నామినల్లో నో ఆర్డర్, తర్వాత ఆర్డినల్లో ఆర్డర్. దిస్ ఈస్ బేస్డ్ ఆన్ డేటా టైప్ మీద బేస్ చేసుకుని అనమాట.
అలా కాకుండా స్టాటిస్టికల్ మోడల్స్ ద్వారా బేస్ చేసుకోవాలనుకున్నప్పుడు డిపెండెంట్, ఇండిపెండెంట్, ఇండిపెండెంట్. ఇప్పుడు ఇండిపెండెంట్ అంటే ఏంటి? లైక్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పా, కాజ్ అండ్ ఎఫెక్ట్. సో కాజ్ ఈజ్ ఇండిపెండెంట్, ఎఫెక్ట్ ఈజ్ డిపెండెంట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ స్వీట్నెస్ అండ్ షుగర్. Sugar is the independent variable, sweetness is the dependent variable. So if you add more sugar, then sweetness will increase. అర్థమవుతుందా? ఎక్కువ స్వీట్నెస్ ఉందంటే దాని అర్థం ఎక్కువ షుగర్ యాడ్ అయిందని అర్థం. సో షుగర్ అనేది దేని మీద డిపెండ్ అవ్వదు అనమాట, స్వీట్నెస్ డిపెండ్ అవుతుంది షుగర్ మీద. సో అలా ఇండిపెండెంట్ వేరియబుల్, డిపెండెంట్ వేరియబుల్స్ గురించి డిస్కస్ చేసాం. దెన్ నెక్స్ట్ మనం స్కేల్ ఆఫ్ మెజర్ గురించి డిస్కస్ చేద్దాం. సో స్కేల్ ఆఫ్ మెజర్లో మనకు యాక్చువల్గా ఏముంటుందో చెప్తాను చూడండి. మనం నామినల్ డేటా, ఆర్డినల్ డేటా, దాని తర్వాత రేషియో, దాని తర్వాత ఇంటర్వెల్, దాని తర్వాత రేషియో అనేది ఉంటుంది అనమాట. సో ఆర్డర్ ఇలా ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు నామినల్ డేటా ఇస్ ద లీస్ట్ డేటా అనమాట. మనం వెళ్తా ఉంటే కొద్ది రేషియో ఇస్ ద బెటర్ డేటా అనమాట. అంటే ఏంటి అంటే ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా చూడండి. లైక్ సింపుల్ కాన్సెప్టే, అంత పెద్ద కాన్సెప్ట్ ఏం కాదు. ఇంకోటి ఏంటంటే అంత ఇంపార్టెంట్ ఏం కూడా కాదనమాట, సింపుల్ కాన్సెప్టే. బట్ ఇప్పుడు నామినల్ డేటాకి ఆర్డర్ ఉండదు మనకు, ఆర్డినల్ డేటాకి ఆర్డర్ ఉంటుంది, విచ్ కెన్ బి లైక్ ఆర్డర్. బట్ పాయింట్ ఏంటంటే దీని మధ్య ఆపరేషన్స్ పర్ఫామ్ చేయలేమన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ రేటింగ్, డబుల్ రేటింగ్ అన్నాం అనుకోండి, ఇప్పుడు వీటి మధ్య ఆపరేషన్ ప్లస్ మైనస్ ఏం పర్ఫామ్ చేయలేం మనం. ఐ గెటింగ్ మై పాయింట్? ఆర్డరే, బట్ ప్లస్ మైనస్ ఏం పర్ఫామ్ చేయలేము అనమాట. వీటి మధ్య ప్రాపర్ ఇంటర్వెల్స్ ఉండవు మనకు. అర్థం, ఒక రేంజ్ ఉంటుంది బట్ ప్రాపర్ ఇంటర్వెల్స్ ఉండవు అనమాట. అదే ఇంటర్వెల్స్కి వెళ్ళామనుకోండి, ఇది ఆర్డర్డ్ విచ్ హ్యాస్ ప్రాపర్ ఇంటర్వెల్స్. ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్, ఫర్ ఎగ్జాంపుల్ 10 degrees, 20 degrees, 30 degrees, విచ్ హ్యాస్ ప్రాపర్ ఆర్డర్. ఆర్డర్ ఉంది, దాంతోపాటు వీటికి మనం ఏదైనా ఆపరేషన్ చేయొచ్చు, అంటే ప్లస్ చేయొచ్చు, మైనస్ చేయొచ్చు. బట్ పాయింట్ ఏంటంటే దీంట్లో జీరో వాల్యూని రిప్రజెంట్ చేయడం కాదనమాట. ఇప్పుడు 0 degrees సెంటిగ్రేడ్ అంటే దీనికి మీనింగ్ ఏం లేదని కాదు కదా. దాని అర్థం ఏంటి? 0 degrees సెంటిగ్రేడ్ అన్న దానికి ఒక మీనింగ్ ఉంది. ఎలా ఉంటుంది 0 degrees సెంటిగ్రేడ్ అంటే? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రిడ్జ్లో 0 degrees సెంటిగ్రేడ్ తీసుకొని వెళ్తాం. ఇప్పుడు అక్కడ 0 degrees సెంటిగ్రేడ్ అంటే మీనింగ్ ఏం లేదని అర్థమా, లేదంటే ఫ్రీజింగ్ పాయింట్ అని అర్థం? అక్కడ ఫ్రీజింగ్ పాయింట్ అని అర్థం కదా, అంటే దానికి ఒక మీనింగ్ ఉంది. అర్థమవుతుందా? ఇంటర్వెల్స్లో మనకు మీనింగ్ ఉంటుంది అనమాట. మీనింగ్ ఉంటుంది జీరోకి. అర్థమవుతుందా? అంటే జీరో వాల్యూస్ని మనం రిప్రజెంట్ చేయలేమన్నమాట ఇక్కడ. ప్లస్ దాంతోపాటు ఈక్వల్ ఇంటర్వెల్స్ ఉంటాయి మనకు. ఈక్వల్ ఇంటర్వెల్స్ ఉండాలి, అంటే 10, 20, 30 మధ్యలో ఎంత ఈక్వల్ ఇంటర్వెల్? 10, 10. వాటిని ప్లస్ చేయొచ్చు, మైనస్ చేయొచ్చు అనమాట. ఇలాంటి ఇంటర్వెల్స్ ఏమైనా ఉన్నాయనుకోండి మనకు, అప్పుడు అది ఇంటర్వెల్ అంటారు మనకు. రేషియో ఏంటంటే ఇంటర్వెల్ ఉంటుంది, తర్వాత ఆర్డర్ ఉంటుంది, దాంతోపాటు జీరో కూడా ఉంటుంది అనమాట. జీరోని రిప్రజెంట్ చేస్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ తీసుకున్నాం అనుకోండి, ఏజ్ 0 అన్నారు అనుకోండి, దానికి ఏమైనా మీనింగ్ ఉంటుందా? పుట్టగానే 0 అని చెప్తామా? ఏజ్ చెప్పం కదా. ఏమని చెప్తాం? మంత్స్లో చెప్తాం. 1 month, 2 month, 3 month అని చెప్తాం. ఈవెన్ కడుపులో ఉన్నప్పుడు కూడా లైక్ ఫస్ట్ మంత్ ఉన్నది, సెకండ్ మంత్ ఉన్నది, థర్డ్ మంత్ ఉన్నది అని చెప్తాం అనమాట. అంటే జీరో హ్యాస్ మీనింగ్ హియర్. జీరో ఈజ్ నథింగ్ హియర్. హియర్ జీరో ఈజ్ నాట్ నథింగ్, జీరో ఇస్ సంథింగ్ హియర్. ఐ గెటింగ్ మై పాయింట్? అర్థమవుతుంది ఏంటనేది? ఆర్డినల్, నామినల్ రెండు మీకు ఆల్రెడీ అర్థమయ్యాయి అనమాట. ఆర్డినల్ అంటే ఏంటి అంటే విచ్ డోంట్ హ్యావ్ ఎనీ ఆర్డర్. అదే ఆర్డినల్ అంటే ఏంటంటే విచ్ హ్యాస్ ఆర్డర్. నామినల్ అంటే విచ్ డోంట్ హ్యావ్ ఎనీ ఆర్డర్. ఫస్ట్ ఆర్డర్ లేనిది తీసుకుంటాం మనం స్కేల్లో చూసినప్పుడు, దెన్ ఆర్డర్ ఉన్నది వస్తుంది అనమాట మనకు. దెన్ ఆర్డర్ ఉంటుంది, కానీ దీంట్లో ప్రాబ్లం ఏంటంటే వాటి మధ్య రిలేషన్ ఉండదు అనమాట. ఓకేనా? దెన్ ఆ రిలేషన్ కోసం మనం ఇంటర్వెల్స్కి వెళ్తాం. ఇంటర్వెల్ అయితే రిలేషన్ ఉంటుంది, వాటి మధ్య మనం ప్లస్ కానీ మైనస్ కానీ చేయొచ్చు అనమాట. మీరు ఎగ్జాంపుల్స్ పెట్టుకోండి. ఎగ్జాంపుల్ ఇది టెంపరేచర్. ఓకే, టెంపరేచర్లో మనకు ఇంటర్వెల్స్ ఉంటాయి, కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే 0 degrees సెంటిగ్రేడ్ అన్నారు అనుకోండి, అంటే జీరోని రిప్రజెంట్ చేయదు అనమాట ఇక్కడ. అంటే ఏం లేదని చెప్పదు అనమాట అక్కడ. జీరో అయినా ఏదో ఒక పాయింట్ని రిప్రజెంట్ చేస్తుంది అక్కడ. అర్థమవుతుందా? దెన్ దానికోసం అని రేషియో దగ్గరికి వెళ్తాం. రేషియో ఏంటంటే ఆర్డర్ ఉంటుంది, ఇంటర్వెల్స్ ఉంటాయి, అంటే ప్లస్ మైనస్ చేయొచ్చు మనం, వాటి మధ్య ఈక్వల్ ఇంటర్వెల్స్ ఉంటాయి. దాంతో పాటు జీరో అనే దాన్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అంటే జీరో అంటే ఏం లేదు అని చెప్తుంది అనమాట.
ఐ గెటింగ్ మై పాయింట్. సో ఇప్పుడు స్కేల్ ఎలా ఉంటుందంటే నామినల్ ఇస్ లెస్ దాన్, ఆర్డినల్ ఇస్ లెస్ దాన్, ఇంటర్వెల్ ఇస్ లెస్ దాన్ రేషియో. రేషియో గ్రేటర్ వాల్యూ అనమాట, ఎందుకంటే ఆర్డర్ ఉంటుంది, ఇంటర్వెల్లో ఉంటుంది, జీరోని కూడా రిప్రజెంట్ చేస్తుంది మనకు. దెన్ దాని తర్వాత వచ్చింది ఇంటర్వెల్, దాని తర్వాత ఆర్డినల్, దాని తర్వాత నామినల్. ఇజ్ క్లియర్? అర్థమవుతుందా? ఇది మెజర్ ఆఫ్ స్కేల్ అంటారు, స్కేల్ ఆఫ్ మెజర్ ఏదైనా చెప్పొచ్చు. ఇది మనకు ఇంకా కొంచెం బెటర్గా అర్థం కావడం కోసం ఐ హ్యావ్ టేకెన్ సంథింగ్. వాట్ ఈస్ ద థింగ్ అనేది మనం ఒకసారి చూద్దాం. ఈ స్టాట్స్ నోట్స్ పంపించాను నేను నిన్న, పంపించలేదు కదా, పంపిస్తాను. ఏమేమి కవర్ చేస్తాం లెవెల్స్ లాగా అని చూపించాను దాంతోపాటు. ఓకే. సో ఇక్కడ నేను కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను అనమాట. ఓకేనా? ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం మనం ఇప్పుడు. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫస్ట్ ఇది మొబైల్ బ్రాండ్స్ ఉంది కదా. ఈ మొబైల్ బ్రాండ్స్ అనేది ఇప్పుడు మన దగ్గర స్కేల్స్ ఉన్నాయి కదా. స్కేల్ గురించి మాట్లాడాం, ఆ తర్వాత డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా గురించి మాట్లాడాం కదా. ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ డేటానో దానికి ఇప్పుడు వాళ్ళు ఇచ్చారు కదా, నామినల్, ఆర్డినల్, ఇంటర్వెల్, రేషియోనా. ఫస్ట్ ఏంటి? నామినల్, కరెక్టా? ఎస్. దెన్ సెకండ్ ఏంటి? ఆర్డినల్. ఎస్, ఆర్డినల్. ఎందుకు ఆర్డినల్? రేంజ్, రేంజ్ ఉంది, ఐ మీన్ ఆర్డర్ ఉంది, కానీ ఆర్డర్ కి అడిషన్ సబ్ట్రాక్షన్ చేయలేమన్నమాట అక్కడ మనం. సో కాబట్టి ఆర్డినల్. దెన్ ఇంటర్వెల్స్. ఎందుకు ఇంటర్వెల్స్? జీరో కూడా మనకి కన్సిడర్ అవుతుంది మనకు అక్కడ. దెన్ డిస్టెన్స్ ట్రావెల్డ్, 5 to 10 కి మధ్యలో ఎంత ఉంటుంది? 10 కి 20కి 10. ఈక్వల్ ఇంటర్వెల్స్ ఉన్నాయా అక్కడ? లేవు. సో కాబట్టి మనం దాన్ని ఇంటర్వెల్, ఇంటర్వెల్ అని చెప్తాం, కానీ రేషియో దగ్గరికి వెళ్ళాం అనమాట. ఇంటర్వెల్ అది అంతే. దెన్ దాని తర్వాత ఇది, ఇదేంటంటే 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్, 4 స్టార్ ఇలా వెళ్తా ఉంటాయి మనకు. ఆర్డినల్, ఆర్డినల్. ఓకే. దాని తర్వాత క్రికెట్, ఫుట్బాల్, టెన్నిస్, నామినల్. దాని తర్వాత టైమ్స్ ఆఫ్ ద డే, 3 AM, ఇంటర్వెల్. ఇంటర్వెల్. కానీ ఇంటర్వెల్ అని చెప్పచ్చు అది అనే పాయింట్ ఆలోచించాలి మనం, ఎందుకంటే కరెక్టే, బట్ పాయింట్ ఏంటంటే అట్లీస్ట్ మనకు ఇంటర్వెల్స్ కరెక్ట్గా ఉన్నాయని చెక్ చేసుకోవడానికి మల్టిపుల్ వాల్యూస్ లేవు కదా ఇక్కడ. ఇప్పుడు అట్లీస్ట్ 3-4 వాల్యూస్ ఉంటే అది ఇంటర్వెల్ అని చెప్పడానికి మనకు వీలవుతుంది. నీకు ఒక 2 వాల్యూస్ ఉంటే దాని మధ్య ఇంటర్వెల్ అని ఎట్లా చెప్పగలవు నువ్వు? ఇప్పుడు 3-4 వాల్యూస్ ఉన్నాయి అనుకోండి, 3-4 వాల్యూస్ మధ్య నీకు ఇంటర్వెల్స్ ఫామ్ అవుతాయి మనకు. ఇంటర్వెల్స్ ఫామ్ అయినప్పుడు ఇదిగో ఇక్కడ 5, 10, 20 అని చెప్తాం అనమాట. బట్ ఇక్కడ అట్లా ఇంటర్వెల్స్ ఫామ్ చేయడానికి మనకి ఏదైనా ఉందా? లేదు, నామినల్ ఇది. మధ్యలో ఎన్ని అవర్స్ ఉన్నాయని ఎట్లా చెప్పగలం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3-4 ఉన్నాయనుకో అప్పుడు చెప్పగలం మనం. ఆర్డినల్ కూడా, ఇప్పుడు ఆర్డినల్ అన్నా కానీ, ఇప్పుడు ఆర్డినల్ అన్నా దానికి ఏదో ఒకటి రేషియో ఉండాలి కదా మనకు. ఐ మీన్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 కంటే ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనం దానికి ఒక రిలేషన్ మెయింటైన్ చేయొచ్చు కదా అని నేను ఆలోచిస్తే, చూద్దాం ఏంటనేది. అది ఇంకా నేను ఆన్సర్ చేయలేదు దీనికి. నేను అనుకుంటే ఆన్సర్ వచ్చేసి ఇది నామినల్ అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు ఇది నామినల్ కరెక్టే, ఇది కూడా నామినల్ అనుకుంటున్నాను. నేను అనుకుంటుంది ఎందుకంటే, ఐ మీన్ ఆన్సర్స్ చూద్దాం నెక్స్ట్ ఏంటనేది. అది నేను కూడా ఇప్పుడు అక్కడి నుంచి పేస్ట్ చేసేసి చూస్తాను, ఆన్సర్స్ చూద్దాం ఏంటనేది. నేను నామినల్ అనుకుంటున్నాను, నేను నా ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. నేను ఎందుకు అనుకుంటున్నాను అనేది చెప్తాను. నేను ఎందుకు అనుకుంటున్నాను అంటే, ఒకటి మనకి ఈ రెండిట్లోనే ఏదో ఒకటి ఉండాలి డెఫినెట్ గా, ఇక్కడికి వెళ్ళదు అనమాట మనకు. సో ఇప్పుడు ఈ రెండిట్లోనే ఏదో ఒకటి ఉండాలి అనుకుంటున్నప్పుడు నేనేం ఆలోచిస్తున్నానంటే, మనకు ఆ, ఈ రెండిటికి రెండే ఉన్నాయి అక్కడ, 2-3 ఉన్నాయి అనుకోండి, రిలేషన్ ఫామ్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది. ఇట్లా కూడా రిలేషన్ ఫామ్ చేయడానికి ఈజీ ఉంటుంది, బట్ నేను ఆలోచిస్తున్న వే చెప్తున్నా. ఐ మీన్ నేను ఇప్పుడు కరెక్ట్ కాకపోవచ్చు, దానికి ఆన్సర్ చూద్దాం ఏంటనేది, బట్ నేను ఆలోచిస్తున్న వే చెప్తున్నాను అనమాట. సో కాబట్టి నేను ఇప్పుడు టైం ఉంది, టైం 2 ఉన్నాయి అన్నట్లు నేను నామినల్ అని చెప్తున్నా, బట్ చూద్దాం ఆన్సర్ ఏంటనేది, అది చెక్ చేద్దాం ఏంటనేది. దెన్ ఏజెస్ ఆఫ్ స్టూడెంట్స్, ఆర్డినల్ కరెక్టే. హారర్, కామెడీ, యాక్షన్, నామినల్. నెంబర్ ఆఫ్ పెట్స్ ఏ పర్సన్ ఓన్స్, నెంబర్ ఆఫ్ పెట్స్ ఏ పర్సన్ ఓన్స్, నెంబర్ ఆఫ్ పెట్స్ ఏ పర్సన్ ఓన్స్, డిస్క్రీట్. ఫర్ ఎగ్జాంపుల్ కౌంట్ వస్తుంది కదా మనకు అక్కడ, 10-20 అనే కౌంట్ వస్తుంది మనకు. ఓకే. సో ఒకసారి వీటన్నిటిని
సో ఇది నామినల్. దాని తర్వాత ఇది ఆర్డినల్ మనం అనుకునేది. ఇది ఇంటర్వెల్. దాని తర్వాత ఇది మనం ఏమనుకున్నాం దీన్ని? ఫస్ట్ రేషియో అనుకున్నాము, దాని తర్వాత మళ్ళీ ఆర్డినల్ అనుకున్నాము. ఎందుకు హ్యాస్ 0 to రేషియో అనుకోలేదా మనం దాన్ని? అనుకోలేదా? ఓకే సరే. సో ఇది ఎక్కడ 0 కిలోమీటర్స్ అంటే మనకు అక్కడ 0 అనే వాల్యూ ఉంటుంది కాబట్టి అది ఏంటది? రేషియో. దెన్ ఆర్డినల్, ఇది చెప్పడానికి మళ్ళీ పెద్ద సంగతి ఏం లేదు. దెన్ ఫేవరెట్ స్పోర్ట్స్ నామినలే. దెన్ ఓకే ఇంటర్వెల్. ఓకే ఓకే ఎంజాయ్. ఓకే సో ఏంటంటే అక్కడ ఇంటర్వెల్ ఉంది, సో కాబట్టి అది మనం ఇంటర్వెల్ అనుకో. బట్ అక్కడ 0 అంటే మనకు 12, కాబట్టి ఏం లేదని చెప్పలేమన్నమాట, కాబట్టి రేషియో కాదు అది. దెన్ 5 to 18 రేషియో విచ్ హ్యాస్ 0 ఇయర్స్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, మనమే డిస్కస్ చేసాం ఏజ్ అనేది. ఆ తర్వాత హర్రర్ కామెడీ యాక్షన్ అంటే నామినల్. లాస్ట్ది వీళ్ళు నెంబర్ ఆఫ్ పెట్స్ అన్నప్పుడు ఓన్లీ సింగిల్ వాల్యూ అడగట్లేదు, మల్టిపుల్ వాల్యూస్ తీసుకుంటారు. ఐ మీన్ ఇది ఇవ్వాలి వాళ్ళు, ఇది ఇవ్వట్లేదు అనుకోండి, అప్పుడు మనకి అది డిస్క్రీట్. బట్ ఇక్కడ వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఈ 4లో ఏది అని అడుగుతున్నాడు కదా, అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే అప్పుడు ఇది ఇవ్వాలి. అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ పెట్స్ ఏ పర్సన్ ఓన్స్ అన్నాడు అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 4లో ఏదో ఒకటి చూస్ చేసుకోమంటున్నాడు కాబట్టి మనం రేషియోకి వెళ్తున్నాం. కానీ బట్ పాయింట్ ఏంటంటే అది మనకు వాళ్ళు అదొకటే క్వశ్చన్ ఇచ్చారనుకో అది డిస్క్రీటే. ఎందుకు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ పెట్స్ అన్నారు అనుకోండి, ఏంటి అది? నంబర్, న్యూమరికల్ డేటా, అది ఓన్లీ సింగిల్ వాల్యూ ఉంది మనకి. అది ఈజ్ క్లియర్? ఓకే. దెన్ నెక్స్ట్ పార్ట్ 2 దగ్గరికి వెళ్దాం. ఇదేంటి? చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అంట. ఓకే, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. 6, 7, 8, 9, 10 బిలాంగ్స్ టు విచ్ స్కేల్ అన్న? ఆర్డినల్. ఎందుకు? అది ఇంటర్వెల్ ఉంటుంది కదా దానికి, ఇంటర్వెల్ ఉంది కదా దానికి. తర్వాత సైజ్ 0 అంటే 0 సైజే కదా, కాదా? ఇంకోటి ఇక్కడ ఇంకోటి చెప్పాల్సి వస్తుంది. నేను ఏమనుకుంటున్నాను అంటే, ఓకే మీరు ఎందుకు ఆర్డినల్ అనుకుంటున్నారో చెప్పండి. ఆర్ట్ ఉందా? ఆర్డర్ ఉంది. ఓకే ఆర్డర్ ఉంది. ఓకే నేనేమనుకుంటున్నా అంటే సైజ్ అంటే ఇది యాక్చువల్ గా రిప్రజెంటేషన్ ఆఫ్ నెంబర్ అంతే, బట్ దీని వెనకాల ఏదో ఒక వాల్యూ ఉంటుంది అనమాట. 23 మిల్లీమీటర్సా లేదంటే సెంటీమీటర్సా ఏంటనే వాల్యూ ఉంటుంది అనుకుంటున్నాను నేను. వాట్ ఐఎమ్ థింకింగ్ ఈస్, ఇప్పుడు ఇక్కడ ఈ సైజెస్ అనేది రిప్రజెంటేషనల్ నెంబర్స్ అంతే. ఫర్ ఎగ్జాంపుల్ 6 అనేది రిప్రజెంటేషనల్ నెంబర్ అనమాట అంతే. ఇట్ ఈస్ నాట్ ఏ ఫిక్స్డ్ వాల్యూ. దాని వెనకాల ఒక నెంబర్ ఉంటుంది మనకు, 23 24 ఏదో ఒక నెంబర్ ఉంటుంది మనకు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ నెంబర్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. 6 అంటే ఎంత సెంటీమీటర్స్, 7 అంటే ఎంత సెంటీమీటర్స్, 8 అంటే ఎంత సెంటీమీటర్స్ అనే పాయింట్ మనకు అర్థమైంది అనుకోండి. వాటి మధ్య ఇంటర్వెల్స్ ఈక్వల్గా ఉంటున్నాయా లేదా అనే పాయింట్ చెక్ చేసుకుంటే అప్పుడు మనకు అర్థమవుతుంది. ఐ గెటింగ్ మై పాయింట్ ఆర్ నాట్? ఇప్పుడు డైరెక్ట్ గా ఈ క్వశ్చన్ ఇట్లా చూసాం అనుకోండి, మనకు చెప్పలేము. డైరెక్ట్ ఈ క్వశ్చన్ ఇట్లా చూసారనుకోండి, 6, 7, 8, 9, 10 అన్నారు అనుకో, ఈక్వల్ ఇంటర్వెల్స్ ఉన్నాయి. 0 అంటే ఏం లేదు, అంటే 0 అనే స్కేల్ ఉంటుంది అసలు మనకు సైజెస్ లో ఉండదు కదా. కాబట్టి మనం దాన్ని ఆర్డినల్ అని ఆర్డినల్ కాదు, ఇంటర్వెల్ అని చెప్పేస్తాం దాన్ని. ఎందుకంటే 0 ఉంటేనే కదా అది రేషియో, 0 లేకుంటే ఇంటర్వెల్ కదా అది. సో కాబట్టి మనం ఇంటర్వెల్ అని చెప్పేస్తాం. బట్ పాయింట్